ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వీడి కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం వారికి తీసుకున్నట్లయితే మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4, పునరసు 3 పాదాలు కలిపి మనకు ఈ యొక్క మిథున రాశి, మిథున లగ్నం వర్తిస్తుంది. మిథున రాశి, మిథున లగ్నం వారికి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ వరకు ఇక్కడే ఉంటాడు. పక్షం మధ్యలో వచ్చేసి కన్యా నుండి తులాలోకి వస్తాడు అన్నమాట. ఈయన ఈ ప్రవేశించినప్పుడు మనకు మంచి జరగడానికి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మిథున రాశి, మిథున లగ్నం వరకు. ఎందుకంటే పంచమాధిపతి, వ్యయాధిపతి ఈయన మీకు పంచమ కేంద్రంలో కూర్చున్నాడు, బుధునితో కూర్చున్నాడు, మిత్రునితోటే. కాబట్టి మీకు సకల కళల యందు అభిరుచిని కలగజేసేటటువంటి కళాత్మక నైపుణ్యాన్ని అందిస్తాడు మిథున రాశి వారికి. ఏవైనా జాబ్స్ అయినా ఏవైనా ఇన్ని రోజులు భయం ఉండేది వీరికి, ఈ యొక్క మిథున రాశి వారికి పోతాయేమో, ఉండవేమో, కొంత అభద్రతా స్వభావం కలిగి ఉండేది. బిజినెస్లో లాస్ అవుతామో, జాబ్లో జాబ్ పోతుంది, ఇలాంటి అభద్రతా భావంతో ఉండేవారు. వారందరికీ కూడా చక్కగా బయటపడ్డారు, బయటపడతారు కూడా. ఈ పక్షంలో మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. రవి బుధులు కూడాను మీకు ఈ యొక్క మిథున రాశి వారికి పంచమంలో ఉన్నారు. ఇది కొంచెం ఆటంకం కలిగించే విషయం. బుధుడు ఏ గ్రహంతో ఉంటే ఆ లక్షణాలను ఇస్తాడు. రవితో కలిసి ఉన్నాడు కాబట్టి రవి ఇక్కడ నీచ కాబట్టి ఇక్కడ బుధుడు రవి కూడా బుధాదిత్య యోగాన్ని కలగజేసే ఏర్పాట్లు కలగట్లేదు. 5th హౌస్లో సంచరించడం కూడా అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది. ఇప్పుడు మిథున రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు మీ రాశిలోనే సంచరిస్తున్నారు. ఈయన మీ రాశిలో సంచరిస్తూ ఈ పక్షం రోజులు కూడాను ఇక్కడ తన స్వక్షేత్రమైనటువంటి అంటే మీ సప్తమభావమైనటువంటి భాగ్యాన్ని, తన స్వక్షేత్రాన్ని తానే చూసుకుంటున్నాడు. అలాగే 9th హౌస్ వీక్షణ ద్వారా రాహువును చూస్తున్నారు. 9వ ఇంటి వీక్షణ ద్వారా తద్మూలకంగా మీకు మిథున రాశి వారికి రాహు ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే తండ్రికి ఏదైనా హెల్త్ పాడవడం, అలాగే కొంచెం కోర్టు కేసులు రివర్స్ అవ్వడం, కొంచెం ఏదైనా రోగాలు అంటుకొనడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వర్షాకాలము, ఇక్కడ ఆషాఢ మాసము, అలాగే వర్షాకాలము, భాద్రపద మాసము, ఆశ్వీజ మాసము, ఇవన్నీ పండగలు. ఇంకా మనకు కార్తీక, మార్గశిరం, ఇవన్నీ ధనుర్మాసం, ఇవన్నీ వరుస పెట్టి పండుగలు వస్తున్నాయి. కాబట్టి మనకు మంచి జరగడానికి ఆ దేవతలను పూజిస్తుంటాము. ప్రతిరోజు ఈ పండగకి పూజ, ఆ పూజ అని చేస్తుంటాం. కాబట్టి మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే ఈ ట్రెడిషనల్ పండుగలు పెట్టడం మూలంగా చక్కగా అవి చేసుకుంటూ ఆపదల నుండి బయటపడవచ్చు. ఒకసారి జాతకాన్ని కూడా చూయించుకున్నట్లయితే మీ యొక్క దోషాలను చూసి దానికి మ్యూజిక్ థెరపీ, అలాగే ఈ యొక్క యోగా థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. యోగాసనాలు కూడా వేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరని ఆశిస్తూ, చివరగా మీకు ఈ యొక్క కేతు వచ్చేసి మీకు చాలా వైరాగ్య భావాలను కలగజేస్తూ ఉంటాడు. ఈ మిథున రాశి వారికి ఇక్కడ మిథున రాశికి 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి 3లో కేతువు వైరాగ్య భావాలు, అలాగే సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఏది ఎప్పటికీ ఎలాంటి పరిస్థితులను చేరాలన్నా ముందుగా మేజర్ గ్రహాలన్నీ కొన్ని మారుతున్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా నెక్స్ట్ పక్షం నుంచి కూడాను బృహస్పతి వక్రించి కర్కాటకంలోకి వెళ్తాడు. అప్పుడు ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రకృతి రీత్యా. అవన్నీ తట్టుకోవటానికి పట్టించే మనం దైవసాధన, ఒకసారి జాతకాన్ని పరిశీలింపచేసుకోవటం, ప్రతిరోజు ధూపదీప నివాదనను చేయించుకుంటూ ఉండడం, ఇవన్నీ చేసినట్లయితే మనకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మనకు గ్రహణం ఉంది, 7th చంద్రగ్రహణం ఉంది. ఈ గ్రహణంకి ఎవరైనా సరే మీ ఇంట్లో ఈ కాళహస్తీశ్వరుని ఫోటో పెట్టుకున్నట్లయితే ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు. దేశం మొత్తంలో గ్రహణ సమయాలలో గుళ్ళు మూసేస్తారు, కాళహస్తీశ్వరుని మాత్రం ఓపెన్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఆ విగ్రహానికి 9 స్టెప్స్ ఉంటాయి, అవే నవగ్రహాలు 10 ఉంటాయి. మొత్తం గ్రహమండలం అంతా రాహుకేతువులు వచ్చేసి అటు ఇటు పని వేసుకొని ఉంటారు. అందుకనే కాలసర్పదోషం ఉంటే కాళహస్తి వెళ్ళి రమ్మంటారు. అలాగే మనకు సర్పదోషాలైనటువంటి రాహుకాలము, గుళికా కాలము ప్రతిరోజు ఉంటుంది కాబట్టి అక్కడ నిత్యం కూడాను రాహు పూజ చేయిస్తూనే ఉంటారు. రాహుకేతువుకి కాలసర్పదోషం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పిల్లల్ని, పెద్దలు అందరూ కూడాను స్వస్తి.